నంద్యాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నాయకులు మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల ప్రాజెక్టు ఆఫీస్ దగ్గర మేము అంగన్వాడీ టీచర్స్ ఆయాలము అందరము ఈరోజు సంవత్సరాలైంది. కానీ మాకైతే ఇప్పటికీ 11,000 జీతంతో మేము ఎన్ని పనులు చేస్తున్నామో, రికార్డ్స్ రాస్తున్నాము, ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము, ఏ పని చెప్పినా మేము చేస్తూనే ఉన్నాము. కానీ మాకైతే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ జీతాలు అయితే పెంచడం లేదు. 11,000 రూపాయలతో మేము ఎలా చేస్తున్నాము. గ్యాస్ అయితే పిల్లవానికి 50 పైసలు, అంటే 500 ఉన్నప్పుడు గ్యాస్ 50 పైసలే ఇచ్చినారు. ఇప్పుడు 1100 అయింది. అయినా కానీ ఇప్పుడు కూడా 50 పైసలే ఇస్తున్నారు. మేము గ్యాస్ కొనుక్కోవాలన్నా కానీ మా జీతం డబ్బులు గ్యాస్లకు కూరగాయలకే సరిపోతుంది, కానీ మాకు ఏమీ మిగలడం లేదు. కాబట్టి మేము జీతాలు పెరిగేంత వరకు ఈ నిరసనలు ధర్నాలు ఆపకుండా మా రాష్ట్ర కమిటీ ఎలా పిలుపునిస్తుందో అలాగే మేము చేస్తూనే ఉంటామని మేము తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి 31వ తేదీన అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్దన మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేరాలనే దానికి ఈరోజు మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 23 నుంచి 27 వరకు రిలే నిరాహార దీక్షలు చేశాము. ఆ తర్వాత మార్చి 2వ తేదీ చలో విజయవాడకు చాలా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి, హెల్పర్లు అయితేమి చాలా మంది వెళ్ళారు. కానీ అక్కడికి మాకు పిలుస్తామని చెప్పి, జీతాల వేతనం గురించి పిలుస్తామని చెప్పి ఆ రోజు ఎటువంటిది చర్చలు సాగనీయకోకుండా తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా మందిని వేరే వేరే జిల్లాలు దాటి పోలీస్ స్టేషన్లో వేసి ఆడవాళ్ళను కూడా చూడకోకుండా మేము అడుగుతున్నాము కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. అంటే మేము చేసే పనికి కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. కానీ అది ఇవ్వకోకుండా ఉగాది తర్వాత మేము చెప్తామని ఇంతవరకు కూడా ఉగాది పై కూడా ఇప్పటికీ 15 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు గవర్నమెంట్ లో ఎటువంటి చలనం లేదు. అలాగే మే నెలంతా వేసవి సెలవులు, వేతనంతో కూడా వేసవి సెలవులు. ఎందుకంటే చిన్న పిల్లలు, మా స్కూల్లోకి వచ్చే పిల్లలు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దానికోసమని వేతనంతో కూడా వేసవి సెలవులు ఇవ్వమని కూడా అడుగుతున్నాము. కానీ దానికి కూడా పక్క రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నారు అనే దాని కింద చెప్తున్నారు. కానీ ఏప్రిల్ నెల కూడా వచ్చేసింది. దాని గురించి కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. అందుకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంకా ఇంతకంటే మేము మా యొక్క వేతనాల గురించి ఇంకా కొన్ని మిగిలిపోయిన వాటి గురించి చెప్పకపోతే మాత్రం ఇంతకంటే ఉధృతంగా సమ్మె చేయడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్ల దగ్గర ధర్నాలు చేయమని పిలుపులో భాగంగా ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం. 42 రోజులు దీక్షలు చేస్తే అంగన్వాడీల దీక్షల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మనం అధికారంలోకి వస్తే మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఈరోజు కూటమి నాయకులు అంగన్వాడీలో ఫిబ్రవరి 27, 28 తేదీలలో దీక్షలు చేసి చలో విజయవాడకు మార్చి 2వ తారీఖున మార్చి విజయవాడకు పోతే అక్కడ దీక్షలు చేస్తున్నటువంటి అంగన్వాడీలను రాత్రి లైట్లు ఆర్పి వాళ్ళను ఎత్తుకుపోయి విజయవాడకు చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు తీసుకుపోయి ఒకరికి సంబంధం లేకుండా చేయడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని మీరు హామీ ఇచ్చినారు. కాబట్టి ఆ హామీని వెంటనే నెరవేర్చాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా మీకు తెలుసు చంద్రబాబు నాయుడుకు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళ సత్తా కూడా మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మీరు చెప్తారని తెలియజేస్తూ వెంటనే వీరి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంటాం. సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్ని ప్రాజెక్టుల ముందు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి ప్రధాన కారణం, గతంలో ఫిబ్రవరిలో సమ్మె చేసినప్పుడు అప్పుడు చర్చలకు పిలిచినటువంటి మంత్రి సంధ్యారాణి గారు ఉగాది అయిపోయిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ కూడా
నెరవేర్చిన పరిస్థితి లేదు. కానీ చనిపోయిన వాళ్లకు 15,000 ఇస్తామని చెప్పేసి ఒక జీవో, అట్లే గ్రాడ్యుటీ ₹1,00,000 టీచర్కు, 40,000 ఆయాకు అని. ఎంత దుర్మార్గం! కనీసం 50,000 అన్నా ఆయాకి ఇవ్వాలి. సగం జీతం ఆయా తీసుకుంటే టీచర్కు 1,00,000 ఇస్తే ఆయాకు 50,000 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా కాకుండా 40,000 ఆయాకు, ₹1,00,000 టీచర్కు అని. అదే పక్క రాష్ట్రంలో 2,00,000 టీచర్కి ఇస్తున్నారు, ₹1,00,000 ఆయాకి ఇస్తున్నారు. తెలంగాణలో 13,500 అక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంటుగా 18,500 చేయనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. మరి ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అంగన్వాడీ సమస్యలే పట్టే పరిస్థితి లేదు. ఇదే అంగన్వాడీలు సమ్మె చేసిన తర్వాత మరుసటి రోజే ఆశాలు సమ్మె చేసినారు. మరి ఆశాలు సమ్మె చేస్తే వాళ్ళ మంత్రి దగ్గరుండి పిలిచి ఆశాలతో ఆ రోజే మాట్లాడింది. కానీ అంగన్వాడీలను అరెస్టులు చేసి ఎక్కడంటే అక్కడ పడేసి ఇష్టం వచ్చినట్టు చేసినారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి అసలు అంగన్వాడీలు అంటేనే సరిపోయే పరిస్థితి ఉండడం లేదు. ఎందుకంటే అంగన్వాడీలు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి ఎంత దుర్మార్గం! నిన్ననే మనం చూసినాం, బంగారు కుటుంబాలు చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. నిజంగా బంగారు కుటుంబాలు చేయాలంటే ఫస్ట్ అంగన్వాడీ వర్కర్లను, ఆయాలనే బంగారు కుటుంబాలుగా చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం.